టాపిక్ వచ్చేసి బెయిల్స్. బెయిల్ కన్నా ముందు మనకి వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్, బెయిల్స్ డిస్కస్ చేసే ముందు అసలు బెయిల్స్ అనేది ఎందుకు ఇవ్వాలి, నేరం చేశాడు, ఐపీసీలో డిఫైన్ అయ్యింది, బట్ స్టిల్ అతను నేరం చేశాడని తెలిసి కూడా బెయిల్ ఎందుకు ఇవ్వాలి అంటే ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే పర్సనల్ లిబర్టీ ఆఫ్ ది ఇండివిజువల్. ఒక పర్సనల్కి పర్సనల్ లిబర్టీ అనేది ఉంటుంది. అతనికి కోర్టులో డిఫైన్ చేసి కోడ్లో మనకి మెన్షన్ చేసిన టైంని పరిమితిని మించి ఎక్కువ రోజులు పెట్టడానికి వీల్లేదు అన్నదే బెయిల్ కాన్సెప్ట్. అఫ్ కోర్స్ నేరం చేశాడు, సమ్ టైమ్స్ హైనియస్ క్రైమ్ ఉంటుంది, 10 years అబౌవ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఆ టైంలో అతను నేరం చేశాడని తెలిసినప్పటికీ కూడా అక్కడ అతనికి కూడా ఒక లిబర్టీ అనేది ఉంది. ఆర్టికల్ 21 అనేది వర్తిస్తుంది. సో అతనికి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ డిగ్నిటీ, లిబర్టీ అనేవి ఉన్నాయి కాబట్టి మనం బెయిల్స్ అనేది ఏ ఆర్టికల్ కింద అప్లై చేస్తామంటే కోర్టుకి ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది ఏం చేస్తుందంటే ఫండమెంటల్ డిగ్నిటీ, ఫండమెంటల్ రైట్, డిగ్నిటీ, ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్, అండ్ దెన్ ఈ బేసిస్ మీద ఎనీ లా ఏజెన్సీ వీళ్ళని అరెస్ట్ చేసినా కూడా అక్యూజ్డ్ పర్సన్కి బెయిల్ తీసుకోవడానికి కంప్లీట్ రైట్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇన్వాల్వ్ అయింది వచ్చేసి మనకి బెయిల్ అనేది కోర్టులో ఇస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారు. కొన్ని చిన్న కేసెస్లో స్టేషన్ బెయిల్ మాత్రమే ఇస్తారు. బట్ వెరాజ్ ఇఫ్ యూ టేక్ ది వెరీ హైనియస్ కేసెస్ మీన్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది, మర్డర్ కేసు, తర్వాత రేప్ కేసు, గ్యాంగ్ రేప్ కేసు, కొన్ని హైనియస్ క్రైమ్స్ ఉన్నాయి. వాటిలలో మాత్రము గ్యాంగ్ రేప్ అనేది బెయిల్ అనేది చాలా కష్టం. తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉంటాయి. సహారా కేస్ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో సౌరభత్ రాయ్ ఆయన హీఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఆఫ్ ది సహారా గ్రూప్. సో డిఫిషిట్ ఆయన తీసుకున్న పబ్లిక్ దగ్గర తీసుకున్న అమౌంట్కి ఆయన కోర్టు డిపాజిట్ చేసిన సెక్యూరిటీస్ చాలా తక్కువ. సో కోర్ట్ హ్యాస్ డినైడ్ బెయిల్ టు హిమ్. సో బేస్డ్ ఆన్ ది సివియారిటీ ఆఫ్ ది కేసు, సివియారిటీ బట్టి ఐదర్ కోర్టులో బెయిల్ ఇస్తారా లేకపోతే పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తారా అనేది డిసైడ్. ఫర్ ఎగ్జాంపుల్ డీవీసీ కేసు, 498A డొమెస్టిక్ వైలెన్స్ కేసు, వీటికి స్టేషన్లోనే బెయిల్ ఇస్తారు. దెన్ 420 కేసు, సో వీటన్నిటికి ఆల్మోస్ట్ స్టేషన్లోనే బెయిల్ తీసుకొని వాళ్ళు క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ దెన్ క్రిమినల్ అఫెన్సెస్ వచ్చేసి మనకు బేసికల్లీ 2 types డివైడ్ అయి ఉన్నాయి, బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అన్నది. బెయిలబుల్ వాటిలో ఈజీగా బెయిల్ దొరుకుతుంది, నాన్ బెయిలబుల్ వాటిలో కొంచెం కాంప్లికేటెడ్గా బెయిల్ దొరుకుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం బెయిల్ని అసలు బెయిల్ అనేది ఎక్కడ మెన్షన్ చేశారు, బెయిల్ ఎక్కడ వస్తుంది అంటే బెయిల్ అండ్ సిఆర్పిసి ఈ 2 పాయింట్స్ మనం చెక్ చేసుకున్నప్పుడు సిఆర్పిసిలో 436 to 450 కంప్లీట్గా బెయిల్స్ గురించి డీల్ చేస్తుంది. ఈ బెయిల్స్ అనేది మీరు సెక్షన్ 436 తీసుకుంటే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు అక్యూజ్డ్ పర్సన్కి ఆ బెయిల్ అనేది రైట్ ఉంది, అది కూడా అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద లీగల్ ప్రొసీడింగ్స్. సో ఒకవేళ పర్సన్ అరెస్ట్ అయినా కూడా అది బెయిలబుల్ అఫెన్స్ అయినా కూడా అతను బెయిల్ తీసుకోవచ్చు అనేది ఈ సెక్షన్లో మెన్షన్ చేసింది. ఈ ఈ ఈ ఈ పాయింట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ ఇంకా వేరే ఎవరికి కానీ ఎటువంటి రైట్ లేదు బెయిల్ డినై చేయడానికి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెక్షన్ 437. సెక్షన్ 437 వచ్చేసి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ వాటికి సంబంధించి మనకు ఉంటుంది అనమాట. సో ఈ సెక్షన్లో వచ్చేసి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్కి కోర్ట్ అనేది ఎలా ఇస్తుంది అన్నది మెన్షన్ చేస్తుంది. సో కండిషనల్ బెయిల్ ఇవ్వచ్చు. సో కండిషనల్ బెయిల్ చేసి వాళ్ళు చేసిన అఫెన్స్ని బట్టి దే కెన్ టేక్ సమ్ సెక్యూరిటీ డిపాజిట్ అండ్ దే కెన్ గివ్ ది బెయిల్. సో ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా ఓన్లీ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది మనకి 437 అనేది. లోయర్ కోర్ట్స్, హైకోర్టు, సెషన్స్ కోర్ట్స్కి ఈ సెక్షన్ మనకి వర్తించదు. అండ్ దెన్ కోర్టు బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు కోర్టు ఆల్సో కెనాట్ బి ఆర్బిటరీ ఆర్ వేగ్. అంటే కోర్టు ఈవెన్ ఆల్సో ఆ కేసుని పర్సనల్గా తీసుకొని ఇతను హైయెస్ట్ క్రైమ్ చేశాడు, జడ్జ్ ఆయన పర్సనల్గా ఫీల్ అయిపోయి వీటికి బెయిల్ రాకూడదు నేను ఇయ్యను అన్న రైట్ ఈవెన్ జడ్జి కూడా లేదు. సో యాజ్ పర్ ది మెటీరియల్ అప్లికబుల్ కేస్ ఆఫ్ లా ఏదైతే ఉందో ఈ హ్యాస్ టు గివ్ ది బెయిల్ 437. సో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అట్లాంటి హైనియస్ కేసెస్లో మనకి ఓన్లీ కోర్టు మాత్రమే బెయిల్ ఇవ్వగలుగుతుంది. అండ్ అనదర్ కేసులో వచ్చేసి హుసేనేరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఈ కేసులో వచ్చేసి బెయిల్ అండ్ ద అంబిట్ ఆఫ్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్
మనం బెయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ కేసులలో వాళ్ళు మెన్షన్ చేశారు. తర్వాత వచ్చేసి కైండ్స్ ఆఫ్ బెయిల్. మనకి కైండ్స్ ఆఫ్ బెయిల్ వచ్చేసి, ఎక్స్క్యూజ్ మీ, హలో. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ బెయిల్స్. టోటలీ మనకు 5 టైప్స్ ఆఫ్ బెయిల్స్ ఉన్నాయి. రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, ఇంటర్న్ బెయిల్, డిఫాల్ట్ బెయిల్, మెడికల్ బెయిల్. సో ఈచ్ ఆఫ్ అస్ విల్ డిస్కస్. సో రెగ్యులర్ బెయిల్ వచ్చేసి ఒక కస్టడీలో ఒక సస్పిషియస్ పర్సన్ ఉన్నప్పుడు, ఒక అఫెన్స్ కమిట్ చేశాడనేసి ఆయనకి కండిషన్స్ మీద కోర్ట్ అనేది బెయిల్ ఇవ్వచ్చు. సో ఇది పెద్ద కాంప్లికేటెడ్ బెయిల్ ఏం కాదు. వీళ్ళు బాండ్స్ కానీ సెక్యూరిటీస్ కానీ వాళ్ళు మెన్షన్ చేసేసి దీనికి సంబంధించి మనకు 436 ఆఫ్ సిఆర్పిసిలో మెన్షన్ చేశారు. ఆ రిలీజ్ అనేది ఎలా చేయాలి, సెక్యూరిటీస్ అనేది వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు. దెన్ ఇక్కడ వచ్చేసి ఈ రెగ్యులర్ బెయిల్స్ లో ది పోలీస్ ఆఫీసర్ కి కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది కోర్టు ఇంపోజ్ చేయొచ్చు. ఎలా అంటే బెయిల్ ఇచ్చినన్ని రోజులు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో నియర్ బై పోలీస్ స్టేషన్ కి వెళ్ళి దే హ్యావ్ టు సైన్ ఇన్ ది పోలీస్ స్టేషన్. ఇలాంటి చిన్న చిన్న కండిషన్స్ అనేది వాళ్ళు ఇంపోజ్ చేయొచ్చు. సో నెక్స్ట్, ఈ బెయిల్ పీరియడ్ అనేది మనం మాక్సిమం ఎన్ని రోజులు అతన్ని లోపల కస్టడీలో ఉంచవచ్చు అన్నది నెక్స్ట్ పాయింట్. వాళ్ళు 50 డేస్ ఉంచుతారా, 60 డేస్ ఉంచుతారా అని చూసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 420 కేసు ఉంది, దానికి వచ్చేసి 1 మంత్ ఇంప్రిజన్మెంట్ ఉంది ఆయన చేసిన క్రైమ్ కి. సో ఆ 1 మంత్ అంటే మాక్సిమం 15 డేస్, అంటే 50% ఆఫ్ ది క్రైమ్, టోటల్ 50% ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్ టైంలో మాత్రమే ఉంచగలుగుతారు. 2 మంత్స్ ఉంది అనుకోండి, మాక్సిమం 1 మంత్ ఉంచగలుగుతారు లోపల. సో ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అదే మెన్షన్ చేశాను. మాక్సిమం డ్యూరేషన్ ఈక్వల్ టు 50% ఆఫ్ మాక్సిమం ఇంప్రిజన్మెంట్ టర్మ్ ఫర్ ది అఫెన్స్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్. దే షెల్ బి రిలీజ్ అపాన్ ఎగ్జిక్యూటింగ్ ఏ బాండ్ వితౌట్ ఆర్ విత్ సెక్యూరిటీస్. సో 50% ఏదైతే అయిపోయిందో వాళ్ళకి టైమ్, ఆ తర్వాత విత్ ఎ బాండ్ విత్ ఆర్ వితౌట్ సెక్యూరిటీస్ అనేది రిలీజ్ చేయొచ్చు పర్సన్. దట్ ఈస్ రెగ్యులర్ బెయిల్. తర్వాత బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ కేసెస్. సో ఇందాక మనం బెయిలబుల్ కేసెస్ చూసాము, రెగ్యులర్ బెయిల్. ఇప్పుడు బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ కేసెస్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది క్రైమ్ ఇస్ వెరీ హై. అంటే ఇంప్రిజన్మెంట్ ఇస్ మోర్ దాన్ 10 years పడవచ్చు. సో మర్డర్ కేస్, రేప్ కేస్, వాట్ ఎవర్ ఇస్ ఎ వెరీ హై ఇంటెన్సిటీ క్రైమ్ ఇది. సో ఈ కేసెస్ లో కోర్ట్ ఏం చెక్ చేస్తుందంటే, వేరియస్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వెదర్ ది పర్సన్ ఈస్ బిలో 16 years ఆఫ్ ఏజ్, he will come under the juvenile court. Whether accused is a woman, and whether accused is ill or infirm, హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే రిపీటెడ్ గా అదే పనిగా నేరాలు చేసి కోర్టుకు వస్తున్నారా, అటువంటి వాళ్ళకి రావడం అనేది, మీన్స్ రిపీటెడ్ అఫెండర్స్ కి బెయిల్ రావడం అనేది చాలా కష్టం. సో ఈ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ని బేస్ చేసుకొని నాన్ బెయిలబుల్ కేసెస్ లో బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ బెయిల్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఇందాక చెప్పాను 437 సిఆర్పిసి డిస్కసెస్ అబౌట్ ది బెయిల్ ఇన్ ది మ్యాజిస్ట్రేట్ కోర్ట్. సో ఆ బెయిల్ అనేది ఇచ్చేటప్పుడు బేస్డ్ ఆన్ ది జ్యుడిషియల్ రిస్ట్రిక్షన్, వాళ్ళకున్న రెగ్యులేషన్స్ ఏవైతే అవుట్లైన్ అయి ఉంటాయో 437 సిఆర్పిస్ లో, వాటిని బేస్ చేసుకొని మనకి మ్యాజిస్ట్రేట్ అనేది బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ సెషన్స్ కోర్ట్ ఆర్ హైకోర్ట్. ఇన్ కేస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ లో మనకి బెయిల్ రాలేదు, నెక్స్ట్ టు హూమ్ టు అప్రోచ్, అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ లా. సో 439 సిఆర్పిసి, based on this section we can approach the sessions courts, district court or high court for the bail. So same procedure, same concept based on the type of the bail. Then anticipatory bail. Anticipatory bail అంటే ఏంటి, దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, and then why it is required, what is the rule procedure. 438 సిఆర్పిసి. సో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసి 438 సిఆర్పిసి కింద ఎనీ ఇండివిజువల్ కెన్ గెట్ ది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇక్కడ వచ్చేసి ఈ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసి ఎక్కడ మనం ఫుల్ఫిల్ చేసుకుంటామంటే, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఇవ్వరండి దీన్ని, సెషన్స్ కోర్టులో, హై కోర్టులోనే మాత్రమే మనం చేసుకోగలుగుతాము.
సో ఇది ఎప్పుడు అడుగుతామంటే అరెస్ట్ కాకముందు. సో అరెస్ట్ అయిన తర్వాత కాదు. లైక్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ సమ్ ఎక్స్ పర్సన్ ఈస్ likely to get arrested in a case అన్నప్పుడు దట్ ఎక్స్ పర్సన్ కెన్ అప్రోచ్ ది కోర్ట్ అండ్ హీ కెన్ గెట్ ఏ యాంటిసిపేటరీ బెయిల్. సో ఆ యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినప్పుడు ఆ పర్సన్ వచ్చేసి పోలీసులు అరెస్ట్ చేయడానికి వీలు లేదు. సో దీంట్లో వన్ ఆఫ్ ది కేసులో వచ్చేసి సుశీల అగర్వాల్ అండ్ అదర్స్ వర్సెస్ ది స్టేట్ ఎన్సిటీ ఆఫ్ ది ఢిల్లీ. సో ఈ కేసులో వచ్చేసింది యాంటిసిపేటరీ బెయిల్ అనేది ట్రయల్ కంప్లీట్ గా అయిపోయేంత వరకు ఫిక్స్ అయి ఉంటుంది అనమాట దాని డ్యూరియేషన్. మనం ఇందాక రెగ్యులర్ బెయిల్లో నాన్ బెయిలబుల్ కేసెస్లో ఆ బెయిల్ అనేది ఎంత తీసుకుంటామో ఆ బెయిల్ టర్మ్ ఎంత ఉంటుంది, ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఓకే దెర్ ఈస్ నో ప్రాబ్లం, ఆ పర్సన్ వచ్చేసి కోర్టులో వెళ్ళి కండిషన్స్ అన్నిటికీ బాండ్ సబ్మిట్ చేస్తాడు, సెక్యూరిటీ సబ్మిట్ చేస్తాడు. కోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటంటే జ్యుడిషియల్ ప్రాసెస్లో ఇంటర్ఫియర్ అవ్వనని ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు. సెకండ్ వచ్చేసి జ్యుడిషియల్ ప్రాసెస్కి సపోర్ట్ చేస్తా అంటాడు, కోర్టుకి టైం టు టైం వాయిదాలకు అపేర్ అవుతా అంటాడు. ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితేనే కోర్టు ఇస్తుంది. కానీ యాంటిసిపేటరీ బెయిల్లో వచ్చేసి ఇక్కడ కేసు అనేది ఫైల్ కాలేదు, ఏం కాలేదు, బట్ ఆ పర్సన్ కేవలం అరెస్ట్ అవుతానన్న భయంతోనే ఒక కోర్టుని అప్రోచ్ అయ్యి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎక్స్పెక్ట్ చేశాడు అనమాట. సో అతను ఏంటంటే హీఈస్ రెడీ టు ఆబ్లైజ్ ఇన్ కేస్ తన మీద ఏదైనా అలిగేషన్స్ వస్తే సేమ్ బెయిల్ లో ఉండే ఏవైతే టర్మ్స్ ఉంటాయో హీ విల్ ఆబ్లైజ్, ఐ మీన్ హీ విల్ కమ్ టు ది కోర్ట్, హీ విల్ నాట్ ఇంటర్ఫియర్ విత్ ది జ్యుడిషియల్ ప్రాసెస్, అన్ని కూడా ఫాలో అవుతాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే హీఈస్ యాంటిసిపేటింగ్ అరెస్ట్. సో తనకి ఇబ్బంది కలుగుతుంది, తను చేయలేదు, బట్ హీ వాంట్ టు సపోర్ట్ ది కోర్ట్. ఇట్లాంటి కండిషన్స్ లోనే హీ కెన్ గెట్ ది యాంటిసిపేటరీ బెయిల్. అండ్ యాంటిసిపేటరీ బెయిల్ ఎన్ని రోజులు ఉంటుందంటే కంప్లీట్ ఆ కేసు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్ని రోజులు అయితే ట్రయల్ జరుగుతుందో ఆ కేసు ఎండ్ అయ్యేంత వరకు ఉంటుందన్నమాట యాంటిసిపేటరీ బెయిల్. అగైన్ ఆ కండిషన్స్ ఏమైనా వైలేట్ చేస్తే అది కూడా రివోక్ అవ్వచ్చు. సో కండిషన్స్ ఫర్ ది యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసి ఏ కండిషన్స్ ఉన్నాయి. సో రీజనబుల్ అప్రహెన్షన్ అంటే అతను ఏదో ఒక రీజన్ బేసిస్ మీద నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అన్నది ఆ పర్సన్ కోర్టుకి ప్రూవ్ చేసుకోవాలి. సో అండ్ సో రీజన్ ఉంది నన్ను అరెస్ట్ చేయడానికి, బేస్డ్ ఆన్ దట్ నన్ను చేయబోతున్నారని. ఆ చేసే ఆ అఫెన్స్ కూడా ఏదై ఉండాలంటే బెయిలబుల్ అఫెన్స్ అయి ఉండాలి. తర్వాత ప్రీ అరెస్ట్ అప్లికేషన్. సో ఆ కోర్టుకి మనం ప్రీ అరెస్ట్ అప్లికేషన్ కూడా మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఈ పర్సన్ వచ్చేసి హ్యాబిచువల్ అఫెండర్ అయి ఉండకూడదు. సో దెన్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్ పాయింట్, ఆ కంట్రీ దేశం వదిలి పారిపోను అన్నది కూడా ప్రామిస్ చేయాల్సి ఉంటుంది కోర్టు. సో ఇవన్నీ ఇస్తేనే యాంటిసిపేటరీ బెయిల్ అనేది వస్తుంది అనమాట పర్సన్. తర్వాత ఇంటరిమ్ బెయిల్. సో ఇది ఇప్పుడు బెయిల్ చూసాము, యాంటిసిపేటరీ బెయిల్ చూసాము, రెగ్యులర్ బెయిల్ చూసాము. ఇంటరిమ్ బెయిల్ అంటే ది నేమ్ ఇట్ సెల్ఫ్ స్పీక్. ఇంటరిమ్ బెయిల్ అంటే మధ్యలో వచ్చే బెయిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్ బెయిల్ రాలేదు, యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు, ఏది రాలేదు, ఇంకా నెక్స్ట్ ఎట్లా పరిస్థితి, అరెస్ట్ అయిపోతాడంటే ఇవన్నీ రిజెక్ట్ అయ్యాయి కాబట్టి లేదా ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి హీ కెన్ గో ఫర్ ఏ ఇంటరిమ్ బెయిల్ అనమాట. సో ఇది మధ్యలో ఒక చిన్న రిలీఫ్ మాదిరి దొరుకుతుంది. ఆ బెయిల్ అప్లికేషన్ మీద ఫైనల్ డెసిషన్ వచ్చే బదులు యాంటిసిపేటరీ బెయిల్ రెగ్యులర్ బెయిల్ కోర్టులో ఉంది, ఇంకా మనకి రాలేదు, పెండింగ్ లో ఉంది అన్నప్పుడు మనకు ఒక ఇంటరిమ్ రిలీఫ్ కావాలి. ఆ రిలీఫ్ కోసం తీసుకునేదే ఈ ఇంటరిమ్ బెయిల్. సో దాని ఒక స్పెసిఫిక్ పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ 3 months ఉండాల్సి వస్తుంది. 1 month వరకు ఇంటరిమ్ బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ది ఇంటరిమ్ బెయిల్. ఇది ఎప్పుడు వస్తుందంటే యాంటిసిపేటరీ రెగ్యులర్ బెయిల్ మధ్యలో పెండింగ్ లో ఉన్నప్పుడు జస్ట్ ఒక టెంపరీ రిలీఫ్. సేమ్ వచ్చేసి ఇక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ సేమ్ రెగ్యులర్ బెయిల్ కి యాంటిసిపేటరీ బెయిల్ కి బేస్డ్ ఆన్ ద కండిషన్ సేమ్ అవే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ అప్లై అయిపోతాయి. ఇన్ కేస్ ఈ ఇంటరిమ్ బెయిల్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుందంటే మనం అక్కడ కోర్టులో ఒప్పుకున్న కండిషన్స్ అనేది ఫుల్ఫిల్ చేయకపోతే ఇతనికి ఇంటరిమ్ బెయిల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ బెయిల్. డిఫాల్ట్ బెయిల్ ఏంటంటే కొన్ని కేసెస్లో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసి అతను బెయిల్ చేశారు, అరెస్ట్ అయ్యాడు, లోపల పెట్టారు, బట్ అతనికి బెయిల్ అనేది రాలేదు. సో హీఈస్ సర్వింగ్ ది పీరియడ్. ఇంకొకటి వచ్చేసి ఒక పూర్ పర్సన్ ఉన్నాడు, హీ కెనాట్ లీగల్లీ ఆఫర్, జైల్లోనే సిచ్యువేషన్ కి కంప్లై అయిపోయి జైల్లోనే ఉన్నాడు. ఇది ఒక కేసు సినారియో. డిఫాల్ట్ బెయిల్ అంటే ఆ కేసులో ఏదైతే ఈ పర్సన్ బెయిల్ కోసం కస్టడీలో ఉంటాడో ఆ కోడ్ ప్రకారం ఆ క్రైమ్ లో మెన్షన్ చేసిన బెయిల్ టైం అనేది ఎక్స్పైర్ అయిపోతుందో, ఆ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ అనేది కోర్టు ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఒక మర్డర్ కేసు ఉంది, హానర్ కిల్లింగ్ కేసు, 3 months వాళ్ళు 90 days ఉండాలా కోర్టులో. 90 days అనేది అయిపోయింది. 90 days తర్వాత వాళ్ళు ఇంకా స్టిల్ కస్టడీలో పెడతారంటే అది డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తుంది. సో డిఫాల్ట్ బెయిల్ వచ్చేసింది. సో బేస్డ్ ఆన్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ వాళ్ళు బెయిల్ ఏ పర్పస్ మీద వాళ్ళు కస్టడీలో ఉన్నారు, ఆ కస్టడీ టైం 15 days ఎంత వరకు అయితే వాళ్ళు కెపాసిటీలో పెట్టుకోగలుగుతారో ఆ టైం అయిపోయిందంటే ఆబ్వియస్లీ వాళ్ళకు డిఫాల్ట్ బెయిల్ అనేది వచ్చేస్తుంది, వాళ్ళని బయటికి పంపించేస్తారు. సో ఈ డిఫాల్ట్ బెయిల్ అనేది మనకు ఏ సిచ్యువేషన్ వస్తుందంటే ఎస్పెషలీగా ఈ సెక్షన్ 167 ఆఫ్ సిఆర్పిసిలో ఒక పోలీస్ అరెస్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్నప్పుడు 24 hours లో అవ్వలేదు ఆ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు నెక్స్ట్ డే వచ్చేసి 24 hours లో మ్యాజిస్ట్రేట్ ముందర వాళ్ళని ఆ, హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత 50 days ఆఫ్ బెయిల్ వాళ్ళకి జనరల్ గా వస్తుంది పోలీసు వాళ్ళకి. సో 15 days వాళ్ళకి పోలీసులు కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు 15 days లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇక్కడ 167 సిఆర్పిసి అది వస్తుంది. తర్వాత 167 ఆఫ్ 2 సిఆర్పిసి ఏమొస్తుందంటే ఏవైనా హైనియస్ క్రైమ్స్ ఉంటాయి, ఐ మీన్ లైక్ ఇంప్రిజన్మెంట్ ఈస్ మోర్ దాన్ 10 days అలా 10 years అలా ఉంటుందో అప్పుడు బెయిల్ టైం అనేది మీన్స్ పోలీస్ కెన్ ఆస్క్ ఫర్ 90 days ఆఫ్ ఎక్స్టెన్షన్. వాళ్ళు 90 days వాళ్ళని కస్టడీలో పెట్టుకోవచ్చు. బట్ లెస్ దాన్ 10 years ఉన్నప్పుడు 15 days వాళ్ళు మాత్రమే వాళ్ళు కస్టడీలో పెట్టుకుంటారు. సమ్ కేసెస్ 60 days పెట్టుకుంటారు కస్టడీలో. సో ఈ టైం అయిపోయిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ అనేది వస్తుంది. సో ఇక్కడ కొన్ని కేసెస్ లో 60 days అనేది ఉంటుంది ఇక్కడ ఈ స్లైడ్ లో ఫస్ట్ పాయింట్. సో ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇది టైం లిమిట్ కేసెస్. సో అదర్ కేసు వచ్చేసి ఫేమస్ వచ్చేసి సుమన్, యాక్టర్ సుమన్ కేసు. ఆయన కేసు ఏమైపోయిందంటే 1 year జైల్లో ఉన్నాడు. తర్వాత 1 year జైల్లో ఉన్న తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఆ కేసులో. సో వాళ్ళు విత్ ఇన్ 90 days ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సింది. ఒకవేళ చేయలేకపోతే విత్ లీవ్ ఆఫ్ ది కోర్ట్, పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ టైం సార్ట్ అవుట్ చేసి ఇంకా అడిషనల్ గా టైం తీసుకొని వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. అక్కడ ఫైలే చేయలేదు. సో అక్కడ ఏం చేశారు, సుమన్ కేసులో ఆయనకి ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి ఆయనని డిఫాల్ట్ బెయిల్ వచ్చేసింది సుమన్ కి. నెక్స్ట్ వచ్చేసి ది రైట్ ఆఫ్ అబ్సల్యూట్ నాట్ అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. సో ఈ రైట్ అనేది కోర్టు డిస్క్రిప్షన్ లో ఉండదు అనమాట. డిఫాల్ట్ బెయిల్ మీన్స్ ది కోర్ట్ హ్యాస్ టు గివ్. అగైన్ కోర్టు ఆ కండిషన్స్, ఐ మీన్ లైక్ ఎర్లియర్ గా డిస్కస్ చేసిన కండిషన్స్ అవి కూడా కన్సిడర్ చేయడానికి లేదు, ఆ కోర్టుకి ఆ డిస్క్రిప్షన్ లేదు. సో ఇక్కడ ఈ స్పెషల్ కేసులో ఏముంటదంటే వాళ్ళు అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళు ఏం డెమాన్స్ట్రేట్ చేయాలంటే కోర్టుకి ఆ బెయిల్ పీరియడ్ 15 days 60 days 90 days అవి మాత్రం వాళ్ళు మెన్షన్ చేయగలుగుతారు, కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందా లేదా ఈ గ్రౌండ్స్ బేసిస్ మీద వాళ్ళు బెయిల్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మెడికల్ బెయిల్. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు మెడికల్ బెయిల్ మీదనే బయటకు వచ్చారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. ఈ మెడికల్ బెయిల్ లో ఏం చూస్తారంటే ఆ XYZ ఫ్యాక్టర్స్, ఇందాక మనం డిస్కస్ చేసిన ఫ్యాక్టర్స్, యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్, ఆ డిఫాల్ట్ బెయిల్ లో చూసినవి కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే ఆ పర్సన్ అక్యూజ్డ్ పర్సన్ మెడికల్ కండిషన్ ఎలా ఉంది, ఓన్లీ దాని బేసిక్ గా క్రైటీరియాలోకి తీసుకొని మాత్రమే వీళ్ళు ఇక్కడ ఫోకస్ చేస్తారనమాట. సో ఇంకా వేరే మెరిట్స్ కానీ అవి కానీ కూడా లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాన్ని మెడికల్ బెయిల్ అంట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ గ్రౌండ్స్ ఫర్ గ్రాంటింగ్ ది బెయిల్. ఇక్కడ ఇంకో మనం వైట్ ఆర్ ది అదర్ గ్రౌండ్స్. మనం బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు మనం మన ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలి, పార్టీ యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలి, అఫెన్స్ యొక్క నేచర్ ని మనం అక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి, వెదర్ అది హైనియస్ క్రైమా నాన్ హైనియస్ క్రైమా, ఐ మీన్స్ మోర్ దాన్ 10 years లెస్ దాన్ 10 years. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అసలు పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడా లేదా క్రైమ్ లో, తర్వాత అసలు ఈ పర్సన్ ఇన్నోసెంట్ అన్నది యాజ్ అడ్వకేట్ మనం కోర్టుకి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ప్రూవ్ చేసుకొని మనం పార్టీకి బెయిల్ ఇప్పాల్సి ఉంటుంది. ఇవి అదర్ గ్రౌండ్స్. అంతే అండి. లాస్ట్ క్వైరీస్. ఏదన్నా క్వైరీస్ ఉంటే అడగ